హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో క్విక్గా అయిపోయే పాయసాన్ని మనం తయారు చేస్తున్నాం. ఈ పాయసానికి ఎన్నో అవసరం లేదులేండి, కేవలం 2 పదార్థాలు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోని 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళు వేసుకొని బాగా మరిగించాలి. మరిగించాక ఇన్స్టెంట్ పాయసం పౌడర్ మనకి డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి. అది కట్ చేసుకొని ఏడుగా మరుగుతున్న పాలలో వేసుకుంటే సరిపోతుంది. మనం ఇది వేసాక ఏ చక్కెర కానీ ఏ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమి వేయవలసిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా పాలలో వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మరిగించాక ఈ పాలు అనేది బాగా దగ్గర పడి మనకి సేమియా అనేది తిక్కగా అవుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే అబ్బా మీరు నమ్మరండి, స్మెల్ అయితే చాలా బాగుంది. మా అమ్మకి ఇచ్చాను, ఎలా ఉంది. మా అమ్మకి ఇచ్చిన తర్వాత తినాలా వద్దా పర్లేదా అని చాలా డౌట్ పడింది. తిన్నాక సూపర్ అందని చెప్పింది.